బీజేపీ నుంచి షేక్ బాజీ గారు, అందరికీ స్వాగతం అండి. శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఈ పర్యటన ఏమిటి, ఎలా జరుగుతుంది, ఏం తెస్తారు అనేది అందరు చూపు ఉంది. చాలా చాలా కీలకమనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో అంశాల విషయంలో ఒడిదుడుకుల్లో ఉంది. వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఏంటి బడ్జెట్ వస్తుంది త్వరలో. సో ఈ పర్యటన ఎలా చూస్తారు, ఎలా ఉండొచ్చు, ఎలాంటి ఫలితం రావచ్చు? ముందుగా మీకు, ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ రెండవ పర్యటన పైన ప్రజలందరి ఆసక్తి. ఎందుకంటే తొలి అడుగే అదుర్స్ మనం చూసాం. ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి వారంలో ఢిల్లీ పర్యటన వెళ్ళిన దరిమిల వెంటనే 5 రోజుల్లోనే బీపీసీఎల్ కృష్ణకుమార్ సిఎండి ఇక్కడికి రావటం, మచిలీపట్నంలో ఆ పోర్టు గురించి దాని గురించి డిస్కషన్స్, అక్కడ పెట్టేటువంటి ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు గురించి ముందుకు జరిగింది. అదేవిధంగా వారం రోజుల్లోనే కుమారస్వామి మన స్టీల్ మినిస్టర్ వచ్చారు ఇక్కడికి, విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన. ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు, నేను ప్రకటించకూడదు, ప్రధాని ప్రకటించాలి, కానీ ముందే మీకు చెప్తున్నాను, ఏ విధంగానూ స్టీల్ ప్లాంట్ కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ప్రైవేటైజేషన్ లేదని తేల్చేసిన పరిస్థితి. ఇవాళ ఈరోజు ఈ పర్యటన పైన అందరి ఆసక్తి అన్నమాట. ఎందుకంటే 100% మరి సక్సెస్ అయింది ఫస్ట్ స్ట్రైక్ రేట్ కూడా. ఇప్పుడు మరి మనం చూసాం, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు 95% స్ట్రైక్ రేట్తో ఇచ్చిన దీంట్లో. అంతకు మించి చేయాల్సిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందన్నమాట. డబుల్ ఇంజిన్ అన్నారు. ఇవాళ డబుల్ ఇంజిన్ అనేది దేశంలో ఏ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుద్దో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం డబుల్ ఇంజిన్ అవసరం. ఎందుకని, ముందు వెనుక ఇంజిన్లు ఉంటే తప్ప ఈ బండి నడిచే పరిస్థితి లేదన్నమాట. విభజన నష్టం ఒక ఎత్తు, జగన్ చేసిన నష్టం మరో ఎత్తు, అదిగాక ఇక కరోనా చేసిన నష్టం, 3 నష్టాలు మొద నష్టమే అన్నమాట ఆంధ్రప్రదేశ్. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మీరన్నట్టుగా ఆక్సిజన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నమాట. అంటే ఆక్సిజన్ కూడా ఎంత ఇవ్వాలా, రోజుకి మరి దగ్గర 78 కోట్ల ఆక్సిజన్ ఇవ్వాలి. ఎందుకని, రోజుకి మరి వడ్డీలే 75 కోట్లు కడుతున్నారంట రోజుకి. అసలు మనం ఆదాయం ఆంధ్రప్రదేశ్కి 483 కోట్లుంటే ఖర్చు 655 కోట్లని మొన్న ఆయన ఎవరు అన్నారు, మనకి ఫైనాన్స్ సెక్రటరీ మాజీ ఎవరు, పివి రమేష్ గారు. 172 కోట్ల రుణభారంలో ప్రతిరోజు మునిగిపోతుంది ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఇంకా విమర్శలు చేస్తున్నారు, ఎవరు, వైసీపీ వాళ్ళు. 35 రోజులకే పేరుని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో 5,000 కోట్లు గ్యారంటీలు అంటాడు, లేకపోతే ఇవాళ కూడా 2,000 కోట్ల అప్పు తెచ్చారంటారు. అప్పు లేనిదే ఆంధ్రప్రదేశ్ నడిచే పరిస్థితి లేకుండా తెచ్చింది ఎవరు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలా, అటు పొరుగు రాష్ట్రంతో సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాలి. ఎవరితో? తెలంగాణ విభజన సమస్యలు అన్నమాట. అందులో కూడా ముందడుగు మనం చూసాం. అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీటింగ్లు కానీ, మళ్ళా రేపొద్దున కూడా సిఎస్లతో కేంద్రం భేటీ పెట్టింది. ఇవాళ రాత్రి అమిత్ షాతో భేటీ, మరి చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ వినతి పత్రాలు కానీ, ఈ పునర్విభజన అంశాలపైన బాధ్యత తీసుకోవాల్సింది అమిత్ షా, ముఖ్యమంత్రులు ఇరువురు, 2 సిఎస్ల పైన ఈ బాధ్యత ఉన్నప్పుడు చూడాలా రేపటి ఆంధ్రప్రదేశ్ పురోగతి ఎలా ఉంటుందో, ఈ 5 ఏళ్లలో స్ట్రైక్ రేట్ కేంద్రం నుంచి ఎలా వస్తుందో చూడాలి. అంటే ఎంత